Hello guys, welcome back to my channel. This is Akhil. Let us discuss about Bank Nifty and Nifty analysis for tomorrow. అలాగే రేపు బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ కూడా ఉంది. ఒక లాంగ్ డేస్ తర్వాత మార్కెట్ లో ఒక కంప్లీట్ ఒక డే ఓపెనింగ్ లెవెల్ నుంచి మార్కెట్ ఓపెనింగ్ క్యాండిల్ హైలో క్లోజ్ అయింది. ఈ రోజు మార్కెట్ లో ఎంత విపరీతంగా రూపాయలు వేసిందంటే ఓ రేంజ్ లో అనిపించింది. అసలు ఈ మార్కెట్ బిహేవియర్ చూస్తుంటే కంప్లీట్లీ ఒక రోలర్ కోస్టర్ రైడ్. నిఫ్టీలో అయితే ఇంకా ఆగమాగం చేసింది. అసలుకి ఓపెన్ మార్కెట్ పైకి వెళ్ళి కిందికి వచ్చి మళ్ళీ పైకి వెళ్ళి మళ్ళీ కిందికి వచ్చి మళ్ళీ పైకి వెళ్ళి మళ్ళీ కిందికి వచ్చి ఇంత పైకి వెళ్ళి మళ్ళీ సగం ఆల్మోస్ట్ 70-60% 75% వరకు మళ్ళీ రికవరీ మళ్ళీ పైకి వెళ్ళి మళ్ళీ క్లోజింగ్ ఈ లెవెల్ ఇచ్చింది మార్కెట్. వన్ అప్ సైడ్ డౌన్స్, 1 డిప్, 2 డిప్, 3, 4 డిప్స్ ఇక్కడ ఓపెన్ అయిన దగ్గర నుంచి హయ్యర్ హై లోవర్ లో, హయ్యర్ హై లోవర్ లో, హయ్యర్ లో ఈ లెవెల్లో మార్కెట్ ఒక రోలర్ కోస్టర్ రైడ్ లెక్క ఇచ్చిన సింగిల్ ర్యాలీ జరగడానికి విపరీత తలకి తీసింది. అసలుకి ఈరోజు మార్కెట్ మీకు ఎలా అనిపించింది ఒకసారి కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. అలాగే ఈరోజు బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. అసలుకి నిఫ్టీలో నేను ఇవాళ ఆల్రెడీ ఒక వీడియో అప్లోడ్ చేశాను యూట్యూబ్ లో, చెక్ చేయండి. అరౌండ్ ఈ లెవెల్లో మార్కెట్ ఈ లెవెల్లో బ్రేక్అవుట్ అవుతుంది అనే టైంలో నేను ఒక షార్ట్ వీడియో అప్లోడ్ చేశాను 1:00 1:10 వరకు. అది కూడా చెక్ చేయండి. ఎందుకు చెప్పాను అనేది మనం ఫస్ట్ లాంగర్ టైం ఫ్రేమ్ చెక్ చేద్దాం. ఒక లాంగర్ టైం ఫ్రేమ్ లో మనకి ఎగ్జాక్ట్లీ ఒక సపోర్ట్ మార్కెట్ ఎక్కడైతే బ్రేక్అవుట్ జరిగి ఒక ఫుల్ ర్యాలీ చేసిందో సేమ్ అదే లెవెల్లో రీటెస్ట్ చేసి ఒక స్మాల్ సైడ్ వేవ్ మార్కెట్ లో క్లోజ్ అయింది. అంటే ఇది ఒక డోజీ టైప్ క్యాండిల్ అనుకోవచ్చు. మార్కెట్ బుల్లిష్ అనలేము, బేరిష్ అనలేము. ఒక సైడ్ వే మార్కెట్ లో ఒక డోజీ క్యాండిల్ లో మనకి మార్కెట్ క్లోజ్ అయిపోయింది. లాంగర్ టైం ఫ్రేమ్ లో ఒక స్మాల్ కన్సల్టేషన్ చేసుకుంటూ సేమ్ ఎక్కడైతే మార్కెట్ బ్రేక్ వచ్చిందో సేమ్ అదే లెవెల్లో ఉంది. ఏమంతా బేరిష్ మూమెంటం అయితే ఏం లేదు ప్రెసెంట్ గా. సేమ్ దెన్ ఆఫ్టర్ మనకి మార్కెట్ లో 15 minutes టైం ఫ్రేమ్ లో నేను లాస్ట్ టైం డ్రా చేసిన ఈ సపోర్ట్ లెవెల్ దగ్గర మనకి మార్కెట్ సపోర్ట్ చేసుకుంటూ ఇక్కడ స్మాల్ బ్రేక్అవుట్ జరిగింది. కంటిన్యూషన్ ప్యాటర్న్ అని ఎప్పటికీ బ్రేక్ డౌన్ జరిగిన తర్వాత ఒక పుల్ బ్యాక్ వచ్చిన తర్వాత దాని లోలో ఎంట్రీ తీసుకొని అది కంటిన్యూస్ గా డౌన్ సైడ్ కి ఎంట్రీ తీసుకోవచ్చు అనే పాయింట్ చెప్తా ఉన్నాను. సేమ్ అదే విధంగా మనకి మార్కెట్ ఇక్కడ బ్రేక్ డౌన్ జరిగి కంటిన్యూషన్ ప్యాటర్న్ చేయలేదు. అక్కడ నోట్ చేసుకోండి మీరు ఒకసారి. సో దెన్ ఆఫ్టర్ మార్కెట్ లో మనకి ఇప్పుడు గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి స్మాల్ పుల్ బ్యాక్ చేసి సేమ్ కంటిన్యూస్ బ్రేక్ డౌన్ నుంచి కంటిన్యూస్ ప్యాటర్న్ అవ్వక మనకి 5 minutes టైం ఫ్రేమ్ చూద్దాము. ఇక్కడ ఒక డబుల్ ప్యాటర్న్ చేసి బ్రేక్అవుట్ ఇచ్చి హై టైం ఫ్రేమ్ లో హై అప్ సైడ్ లో క్లోజ్ ఇచ్చింది మనకి మార్కెట్. సో ఈ విధంగా ఒక డబుల్ ప్యాటర్న్ పుల్ బ్యాక్. నేను ఈ లెవెల్లో మీకు ఎంట్రీ కోసం నేను లాంగర్ టైం ఫ్రేమ్ లో అని చెప్పేసి 15 minutes లో నేను షార్ట్ వీడియోలో అప్లోడ్ చేశాను. అది కూడా ఒకసారి చెక్ చేసుకోండి మీరు. మార్కెట్ లో ఒక ట్రెండ్ లైన్ ఫామ్ అయింది. ఒక ట్రెండ్ లైన్ మనకి మార్కెట్ లో బ్రేక్ చేసుకుంటూ హైయర్ టైం ఫ్రేమ్ లో క్లోజ్ వచ్చింది. ఇది ఒక కంప్లీట్ సైడ్ వే. దీన్ని మనం ఏమంటారు అంటే స్టాక్ మార్కెట్ టైమ్ లో శాండ్విచ్ క్యాండిల్స్ అంటారు దీన్ని. ఇక్కడ కంప్లీట్లీ ఒకటే రేంజ్ లో ఒకటి బేరిష్, ఓ బుల్లిష్, బేరిష్ బుల్లిష్, బేరిష్ బుల్లిష్, మళ్ళీ బుల్లిష్, మళ్ళీ బేరిష్. ఇదే టైంలో ఎగ్జాక్ట్లీ 45,000, 46,500 46,000 ఇదే రేంజ్ లో కంప్లీట్లీ సైడ్ వేస్ కంప్లీట్ శాండ్విచ్ క్యాండిల్స్ అంటాం. ఎప్పుడైతే మనకి రేపు మార్కెట్ లో ఈ లెవెల్ శాండ్విచ్ క్యాండిల్స్ హై లో ఓపెన్ అయింది అనుకోండి, మనకి మార్కెట్ ఈ లెవెల్ వరకు టార్గెట్ తీసుకోవచ్చు. ఎగ్జాక్ట్లీ 46,900 వరకు. లాంగర్ టైం ఫ్రేమ్ లో ఎప్పుడైతే మనకి మార్కెట్ ఫ్లాట్ ఓపెన్ అయినా, గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి స్మాల్ పుల్ బ్యాక్ చేసి అక్కడ డబుల్ ప్యాటర్న్ బ్రేక్అవుట్ ఇచ్చి మళ్ళీ ఎంట్రీ తీసుకోవచ్చు. ఎన్ ప్యాటర్న్ లో కూడా సేమ్ అదే విధంగా ఈ లెవెల్ కంటిన్యూ చేసుకుంటా ఈ లెవెల్ 46,900 వరకు మార్కెట్ రీచ్ అయ్యాక మనకి ఒక బుల్ ర్యాలీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను ఆల్రెడీ 48,900 అనేది ఒక గ్యాప్ ఫిల్ ఏరియా. సో ఆ పాయింట్ వరకు మనం జస్ట్ నార్మల్ గా బుల్లిష్ ఉంది అని చెప్పేసి నార్మల్ గా అర్థం చేసుకోవాలి అంతే. ఫస్ట్ పాయింట్ ఈ లెవెల్ మనకి మార్కెట్ బ్రేక్ అవ్వాలి. బ్రేక్ అయ్యి ఒక చిన్న క్యాండిల్ క్లోజ్ అవ్వాలి. క్లోజ్ ఇచ్చిందంటే మార్కెట్ లో మనకి ఒక బుల్ ర్యాలీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనే పాయింట్ లో ఒక చిన్న ఐడియా పెట్టుకోవాలి. దెన్ ఆఫ్టర్ బ్రేక్ అవుట్ ఇచ్చిన తర్వాత స్లో అండ్ స్టడీగా కన్సల్టేషన్ చేసుకుంటూ ఈ లెవెల్ మనకి 47,000
300 ఈ లెవెల్ వరకు మనకి స్లో అండ్ స్టడీగా మనకి మార్కెట్ రీచ్ అవుతుంది. ఇనిషియల్ టార్గెట్ అయితే 46,900. దెన్ ఆఫ్టర్ నేను మళ్ళీ చెప్తాను, మళ్ళీ క్యాలిక్యులేట్ ఎట్లాగో చేసుకుంటూ ఉంటాను కాబట్టి ఈ విధంగా తీసుకోవాలి. ఫ్లాట్ ఓపెన్ అయినా గ్యాప్ అప్ ఓపెన్ అయినా గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది అనుకోండి, మీరు ఒక షార్ట్ టర్మ్ ట్రేడ్ అప్ టు ఈ లో వరకు షార్ట్ టర్మ్ ట్రేడ్ సింగిల్ ఇక్కడ బ్రేక్ డౌన్ ఇచ్చాము. ఒక లెంత్ క్యాండిల్ డైరెక్ట్ ఇక్కడనే ఫామ్ అవుతుంది. లెంత్ క్యాండిల్ ఫామ్ అయ్యి స్లో అండ్ స్టడీ చేసుకుంటే ఈ లెవెల్ లోనే డబుల్ స్లో అండ్ స్టడీ చిన్నగా సేమ్ టు సేమ్ ఈ విధంగా ఈ విధంగా ఈ రోజైనా నిన్న డేస్ ప్రకారంగా స్లో చిన్న చిన్న బేరిష్ క్యాండిల్స్ బుల్లిష్ క్యాండిల్ బుల్లిష్ క్యాండిల్ చేసుకుంటే ఇక్కడ ఒక డబుల్ ప్యాటర్న్ చేసుకొని మళ్ళీ అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. సెల్లింగ్ అయితే సెల్లింగ్ కావాలంటే కంప్లీట్ గా మంచిగా సెల్లింగ్ అంటే కంప్లీట్ గా ఈ లెవెల్ బ్రేక్ డౌన్ చేసి క్లోజ్ ఇచ్చి మళ్ళీ ఒక పుల్ బ్యాక్ చేసి ఎప్పుడైతే ఈ లెవెల్ క్రాస్ అవుతుందో ఇక్కడనే మనకి ఒక ఎన్ ప్యాటర్న్ డౌన్ సైడ్ కి ట్రేడ్ కంటిన్యూ చేసుకోవచ్చు. అప్ సైడ్ అయితే మనకి మార్కెట్ నా పాయింట్ ప్రకారం అయితే మార్కెట్ ఒక బుల్లిష్ రేంజ్ లోనే ఉంది. ఈ పాయింట్ మీరు ఐడెంటిఫై చేసుకోండి. దెన్ ఆఫ్టర్ మనం ఒక బ్యాంక్ నిఫ్టీ కూడా చూద్దాము. బ్యాంక్ నిఫ్టీ నిఫ్టీ చూద్దాం. నిఫ్టీ కంప్లీట్లీ ఒక రోలర్ కోస్టర్ రైడ్ లానే ఉంది ఒక 5 minutes టైం ఫ్రేమ్ లో. నేను ఆల్రెడీ ప్రీవియస్ డే వీడియోలో కూడా ఒకసారి చెక్ చేసుకోండి. నేను మార్కెట్ ఒక ఫిబొనాచి ట్రేస్మెంట్ ఒక 50% రేంజ్ ఉంది. అది ఒక అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉంది మార్కెట్ లో. ఎగ్జాక్ట్లీ 50% అని చెప్పేసాను లాస్ట్ ప్రీవియస్ డే, జస్ట్ ప్రీవియస్ డే, నిన్న ప్రీవియస్ డే చూసుకున్నట్టయితే సేమ్ ఇదే పాయింట్ మనకి మార్కెట్ అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉంది అని చెప్పేసి ఈ లెవెల్లో డౌన్ క్రాసే చేయలేదు. సేమ్ అదే టైంలోనూ అప్ సైడ్ వెళ్తుంది. సేమ్ బయింగ్ అనేది వెరీ స్లో అండ్ స్టడీగా వెళ్ళిపోతుంది. అదే సెల్లింగ్ అయితే కంటిన్యూస్ గా డౌన్ సైడ్ వెళ్ళిపోతుంది. సెల్లింగ్ అంటే కంప్లీట్ ఇల్లు చేసి ఇక్కడ ఒక చిన్న ఒక 2 పుల్ బ్యాక్ క్యాండిల్ చేసి బ్రేక్ డౌన్ ఇచ్చి మళ్ళీ పుల్ బ్యాక్ చేసి మళ్ళీ డౌన్ సైడ్ ఫాస్ట్ గా వెళ్ళిపోతుంది. స్లో అండ్ స్టడీగా వెళ్ళిపోతుంది అంటే మార్కెట్ లో కన్సాలిడేషన్ చేసుకుంటూ అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉంది. సేమ్ నా ప్రీవియస్ డే వీడియోలో కూడా సేమ్ మనకి మార్కెట్ 22,300 వరకు మనకి బుల్లిష్ స్టైల్ ఎక్స్పెక్ట్ చేసాను నిఫ్టీలో అని చెప్పాను. సేమ్ అదే టైంలో నిన్నటి అనాలిసిస్ మాత్రమే ఐడెంటిఫై చేసుకోండి. ఫ్లాట్ ఓపెన్ అయినా గ్యాప్ అప్ ఓపెన్ అయినా మనకి మార్కెట్స్ ఈ విధంగా స్లో అండ్ స్టడీగా అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంది. ఇఫ్ ఇన్ కేస్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి మార్కెట్ ఇక్కడ ఓపెన్ అయింది, ఇక్కడ క్లోజ్ అయింది, మనకి ఈ రేంజ్ లో ఈ రోజు అనాలిసిస్ ప్రకారం ఫిబొనాచి రిట్రేస్మెంట్ ఓపెన్ చేసి క్లోజ్ చేస్తే ఈ లెవెల్ ఫిబొనాచికి మార్కెట్ ఇక్కడ ఓపెన్ అయింది. సో ఈ లెవెల్లో ఒక బాటమ్ ఈ లెవెల్ వరకు మనకి మార్కెట్ వచ్చినా కూడా ఒక షార్ట్ ఒక బై అండ్ డిప్స్ లెక్క ఇది వరకు వచ్చినా మనకి మార్కెట్ లో బయింగ్ లాగా ఈ లెవెల్ వరకు వచ్చినా ఒక చిన్న డబుల్ ప్యాటర్న్ చేసుకొని ఒక హై వెళ్ళే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఇక్కడ కూడా మనం ఎంట్రీ తీసుకునే ఛాన్స్ ఉంది స్లో అండ్ స్టడీగా. దెన్ ఆఫ్టర్ ఇక్కడ ఒక రెసిస్టెన్స్ లెక్క ఫామ్ అవుతుంది. అప్పుడు మనకి మార్కెట్ ఈ రేంజ్ లోనే ఉండే ఛాన్స్ ఉంది. అండ్ ఆల్సో ఫిబొనాచి రిట్రేస్మెంట్ ఇక్కడ ఉంది కాబట్టి స్లో అండ్ స్టడీ అప్ సైడ్ వెళ్ళి దెన్ ఆఫ్టర్ ఎప్పుడైతే ఈ రేంజ్ బ్రేక్అవుట్ అవుతుందో ఇఫ్ ఫ్లాట్ ఓపెన్ అయ్యి గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి ఈ రేంజ్ వరకు ఇఫ్ గ్యాప్ అప్ ఈ లెవెల్ ఓపెన్ అయింది అనుకోండి, మనకి ఈజీగా షార్ట్ టర్మ్ డైరెక్ట్ ఫాస్ట్ గా ఈ డైరెక్ట్ గానే 22,300 వరకు డైరెక్ట్ రీచ్ అవ్వచ్చు. లేదంటే అది ఓపెనింగ్ క్యాండిల్ బట్టే చెప్పొచ్చు. దాని తర్వాత ఒక బేరిష్ ఆర్ బుల్లిష్ క్యాండిల్ బట్టే చెప్పొచ్చు. ఇనిషియల్ గా ఏం చెప్పలేము. ఒకవేళ బేరిష్ ఓపెన్ అయింది అనుకోండి, షార్ట్ ఒక డౌన్ సైడ్ కి ఒక 5 EMA ఛాన్స్ తీసుకొని లేకపోతే ఏ విధంగా అయినా మీరు ఎంట్రీ తీసుకొని షార్ట్ పుల్ బ్యాక్ లెక్క ఒక బేరిష్ రేట్ తీసుకోవచ్చు. దాని తర్వాత ఎప్పుడైతే ఈ హై మళ్ళీ క్రాస్ అవుతుందో మీకు ఖచ్చితంగా ఈ హై వరకు టార్గెట్ తీసుకోవచ్చు. ఓకేనా? నాకు జస్ట్ ఒకసారి నాకు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. నా అనాలిసిస్ మీకు ఒకవేళ నచ్చుతుందా లేకపోతే ఎక్కడ ఇంప్రూవ్ చేసుకోవాలనే పాయింట్ లో ఇక్కడ ఇంప్రూవ్ చేసుకుంటే నేను స్లో అండ్ స్టడీగా చెప్పడానికి నేను ట్రై చేస్తాను. ఓకేనా? నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.